శ్రీ మాత్రే నమః. నమస్కారం ప్రియమైన వారు, నేను పండిట్ సూర్యప్రకాష్ని. ఈరోజు 23 మే 2026 శనివారం నాడు ధనుస్సు రాశి వారికి ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన జరుగుతోంది. మీ 7వ భావంలో అంటే వివాహం మరియు భాగస్వామ్యాలకు సంబంధించిన స్థానంలో గురువు మరియు శుక్రుడు కలిసి మిథునం రాశిలో కూర్చున్నారు. గురువు అంటే జ్ఞానానికి గ్రహం, శుక్రుడు అంటే ప్రేమకు గ్రహం. ఈ రెండు శుభగ్రహాల కలయిక మీ సంబంధాలలో అద్భుతమైన సామరస్యాన్ని తీసుకొస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. వ్యాపార భాగస్వామ్యాలలో లాభదాయకమైన ఒప్పందాలు చూడవచ్చు. అయితే ఈరోజు విష్టికరణం అనే అశుభ సమయం కూడా ఉంది. కాబట్టి కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం మధ్యాహ్నం తర్వాతకు వాయిదా వేయండి. ముఖ్యంగా శనివారం కాబట్టి శని భగవానుని రోజు క్రమశిక్షణ మరియు ఓపిక చాలా అవసరం. మీ 4వ భావంలో అంటే గృహ సుఖాల స్థానంలో శని కూర్చుని ఉన్నారు. ఇల్లు సంబంధిత విషయాలలో ఓపిక పాటించాలి. కానీ 7వ భావపు శక్తి అంత బలంగా ఉంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో హృదయపూర్వకంగా మాట్లాడండి. పాత గొడవలను పక్కన పెట్టండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7 మరియు తెలుపు రంగు ధరిస్తే శుభ ఫలితాలు వస్తాయి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా దుర్గా అష్టమి రోజు కాబట్టి ఓం దుం దుర్గాయై నమః అని 3 సార్లు జపించండి. తల్లి దుర్గా మీ సంబంధాలను ఆశీర్వదిస్తుంది.